ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని తిరిగి మరలా చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. క్రీస్తునందు ప్రేమ చాలమ్మా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఎక్కువసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం వలన ఉపయోగం లేదు అనేది నాకు అర్థమైంది. కాబట్టి ఒక అర్ధగంట సేపు వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకంటే మీకు చాలా పనులు ఉంటాయి కాబట్టి ఆ పనులను ముగించుకొని మీరు వచ్చుంటారు 10:30కి 11 గంటలకి. మిగతా పనులు కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఎందుకనంటే 9 గంటలకే ఆరాధన చెప్పాను, రాలేదు. తర్వాత మీ ఇష్టానుసారంగా మీరు వస్తున్నారు కాబట్టి మీ ముందు వాక్యాన్ని వెదజల్లడం కూడా కొంచెం వ్యర్థం అనిపిస్తూ ఉంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీలో చాలామంది కొంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి వారి కొరకు కొన్ని మర్మాలు దేవుని సన్నిధిలో బయలుపరిచి మనము ముగించుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం తిన్నామా, లేచామా, పడుకున్నామా, తెల్లారిందా, మన ఉద్యోగాలకు వెళ్ళామా, ఇదే కాన్సెప్ట్తో బతికేస్తున్నాం. మనల్ని ఒకడు పుట్టించాడు. ఆ పుట్టించిన వాడికి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. మన ఈ లోకము 70-80 సంవత్సరాల యాత్ర తర్వాత ఈ లోకమును మనం జీవించిన విధానాన్ని బట్టి బేరీజు వేసి సంవత్సరం అంతా చదివిన తర్వాత ఆ పిల్లవాడు ఎగ్జామ్ రాస్తాడు. ఎందుకు ఎగ్జామ్ పెట్టాడో తెలుసా? ఏం చదివాడో తెలియాలి కాబట్టి. అంతేనా? చదివిన తర్వాత ఎగ్జామ్లో పాస్ అయితే నెక్స్ట్ ప్రమోషన్ ఉంటుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా క్రైస్తవునికి ఒక ప్రమోషన్ ఉంది. క్రైస్తవ విశ్వాస జీవితము జీవించిన క్రైస్తవుడు చివరిగా అంతిమ గమ్యము దేవుని దగ్గరికి చేరడం. కానీ ఆ గమ్యము లేకుండా నేటి క్రైస్తవ జీవితాలు కొనసాగి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మీకు నేను ఒక అర్ధగంటలో వర్తమానాన్ని వివరించి ముగిస్తానని హామీ ఇస్తూ ఉన్నాను. నేను చాలా స్పీడ్గా వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ దినమున ఫాదర్స్ డే స్పెషల్. ఏంటి? అవునా? అవునా? ఉందే లేదా? ఫాదర్స్ డే అవునా కదా? ఎంతమంది గుర్తుంది ఫాదర్స్ డే? మదర్స్ డే, బ్రదర్స్ డే, తర్వాత ఉమెన్స్ డే, తర్వాత ఇప్పుడు ఫాదర్స్ డే. ఈరోజు ఫాదర్స్ డే ఒక ప్రత్యేకమైన దినం. ఇది కుటుంబ వ్యవస్థకు ప్రధానమైన వ్యక్తి ఎవరండి? ఫాదరేనా? నేను సార్ అంటారా మీరు? బెలవాలి సార్, మేమని చెప్పారు కదా లాస్ట్ 2 వారాల క్రితము అని అంటారా? మీ ప్రాధాన్యత మీకుంది, ఫాదర్స్ ప్రాధాన్యత వాళ్ళకుంది. అవునా లేదా? అయితే స్త్రీల మీటింగ్ లాగా ఒకటి పెట్టుకుంటున్నారు మీరు. పురుషుల మీటింగ్ పెట్టుకోండి అంటే నవ్విగమ్ముగా అయిపోతున్నారు మా వాళ్ళు. పురుషులు బెలవాలి సార్, చాలా బిజీగా ఉంటాం, పర్లేదు. అయినా ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి బైబిల్ గ్రంథములో కొంతమంది ఫాదర్స్ని చూద్దాం మనం. ఏంటి వారు ఎలా ఫాదర్స్గా బైబిల్ గ్రంథములో లిఖించారు? ఎందుకు అనంటే
ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు చాలామంది ఫాదర్స్ బైబిల్లో కనబడతారు మనకి, అవునా? ఆ కాలము నుంచి ఈ కాలము వరకు కూడా చాలామంది తండ్రులు మనకు కనబడతారు. కానీ వారిలో శ్రేష్టమైన లక్షణాలు ఉన్నటువంటి ఫాదర్నే బైబిల్ గ్రంథము క్రోడీకరించి మనకి వివరిస్తూ ఉంది. అయితే ఈ సమయంలో అందరూ ఫాదర్లు కాదు అని మనం చెప్పలేము, అందరూ ఫాదర్లు అని మనం చెప్పలేము, అవునా? దీంట్లో బెస్ట్ ఎవరు అనేది మనం చూడబోతున్నాం ఈరోజు. ఎలాగ మనము బెస్ట్ ఫాదర్స్గా దేవుని సన్నిధిలో ఉండగలము అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. అయితే ఈ సమయంలో ఈ ఫాదర్స్ డే గురించి మీకు పెద్దగా నేను అవగాహన ఇవ్వవలసిన అవసరం లేదు అనుకుంటున్నాను. అమ్మ, చిన్న పిల్లలందరినీ తీసుకెళ్ళి సండే స్కూల్లో వదిలిపెట్టండి, మీ పిల్లలందరినీ తీసుకెళ్ళి సండే స్కూల్లో వదిలిపెట్టండి, పంపించండి. త్రైపోసా వెళ్ళు సండే స్కూల్కి, నువ్వు కూడా రా, దిగు. ఒకళ్ళు వెళ్ళండి, అటు వెళ్ళండి. సంజు వెళ్ళు, చిన్న పిల్లలందరినీ లాక్కుపో, మొత్తాన్ని లాక్కుపోయి వేయాడ. ఆ బ్యాచ్ వదిలేయండి, ఒక 2-3 వెనకాల ఉన్నారు. ఆ బ్యాచ్ వేరే సపరేట్, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు కాబట్టి వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేద్దాం. సరే, ఈ సమయంలో ఫస్ట్ మనకి తండ్రి, ఈ తండ్రి గురించి మనం మాట్లాడుకుందాం. ఫాదర్స్ నిజంగా చెప్పాలి అనంటే మదర్కి వచ్చినంత పేరు ఫాదర్కి పెద్దగా రాదు, అవునా? పాటలు రాసినా మదర్ ప్రేమ గురించే రాస్తారు. మదర్ యొక్క ఆప్యాయత గురించే, అమ్మ కన్నా మించిన ప్రేమ లేదు, అవునా? అమ్మ కంటే ప్రేమించేవారు లేరు. తల్లి ప్రేమ ఎంత గొప్పది. నిజంగా చెప్పాలి అనంటే తల్లి ప్రేమ అంటేనే తల్లి గుర్తొస్తుంది మనకి, కానీ తండ్రి కూడా ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకో తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబం కొరకు కష్టపడేవాడు తండ్రి. అర్థమైందా? ఉదయం నుంచి అలు పెరగకుండా, ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, హృదయం సంతోషంగా ఉన్నా సంతోషంగా లేకపోయినా, ఉద్యోగంలో అవమానాలున్నా వేదనలున్నా, ఉద్యోగంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంత ప్రమాదకరమైన ఉద్యోగంలోకి వెళ్ళినా ఆ తండ్రి సాయంత్రం వరకు తిరిగి వస్తాడని తెలియదు. కానీ భార్యా బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈయనేం చేస్తాడో తెలుసా? ప్రమాదకరమైనటువంటి గనుల్లో కూడా పనిచేస్తూ ఉంటారు వారు. ఎవరి కొరకు పని చేస్తున్నాడు ఆయన? మగోడుగా పుట్టిన దానికి పని చేస్తున్నాడా? ఆయన ప్రతి పని వెనకాల తన కుటుంబము యొక్క బాధ్యత ఉంటుంది. తండ్రికి బాధ్యత లేకుండా పని చేయకుండా వెళ్ళేవాళ్ళు ఈ దినమున తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? తండ్రికి దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. ప్రతి తండ్రికి ఒక బాధ్యత ఉంటుంది. ఈరోజు పురుషులు ఎక్కువగా దేవుని సన్నిధికి తక్కువగా వస్తారు, ఎక్కువగా కష్టపడతారు, దేవుని సన్నిధికి తక్కువగా వస్తారు. కారణం ఏంటో చెప్పండి? వారి మైండ్లో అనేకమైన ఆలోచనలు ఉంటాయి. ఈ కుమారుడి గురించి ఒక ప్రణాళిక ఆ తండ్రికి ఉంటుంది. తల్లికి ఉందో లేదో తెలియదు, కానీ ఆయన సంపాదించి తీసుకొచ్చిన డబ్బుల్ని ఆమె చక్కగా కాపాడుతూ ఏది అవసరమో ఏది అవసరం లేదు, ఏ సమయానికి ఎంత అవసరమో తల్లి ఖర్చు పెట్టుకుంటుంది, ఇంటి ఖర్చులన్నీ. కానీ తండ్రి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. వీణ్ణి ఇలాంటి క్యాడర్లో నిలబెట్టాలి, నేను ఈ అమ్మాయిని ఈ చదువు చదివించాలి అంటే ఫ్యూచర్ భద్రత. తండ్రి ఫ్యూచర్ ప్రణాళిక ఒకటి వేసుకుంటాడు. ఆ బిడ్డకి ఈ ఏజ్కి ఈ చదువుకి ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి ఇలాంటివి సేవింగ్స్ మనము దాచుకోవాలి, ఇలా జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచిస్తున్నా కానీ ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, స్త్రీలు మీ పురుషులు 50% మీతో షేర్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, 50% వారు ఏం చేయాలని మీకంటే ఎక్కువగా ఆలోచనలో ఉంటారు. అందుకే ముందే వారికి షుగర్లు బీపీలు అన్నీ ఫస్ట్ వాళ్ళకి అటాక్ అవుతాయి. ఎందుకు చెప్పండి? సగం చెప్తే నువ్వు కూడా ఎక్కడ బలహీనురాలాగా మారిపోతావేమో. ఇప్పుడు వాడిని చేర్చడానికి 5 లక్షలు కావాలి మనకి పిల్లోని. ఇవేమంటది 5 లక్షలు కావాలి కదా, ఎట చేద్దామండి అంటది. కానీ ఆల్రెడీ ఆయన ప్లాన్ వేసేసి ఉంటాడు. ఎస్, ఇదిగో ఇది చేస్తే అక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను, ఇది పెట్టాను, అది పెట్టాను.
ఇన్వెస్ట్మెంట్లు రైట్, ఇంకొక ₹1,00,000 ఎక్స్ట్రా మనకు కావాలి. నువ్వేం భయపడబాకమ్మా, ప్రశాంతంగా ఉండు, దేవుడు సహాయం చేస్తాడు, మనకి ఎలాగోలాగా ఏర్పాట్లు చేసుకున్నా. టక్కన అప్పుడు తీసుకొచ్చేస్తాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాయంటే కొంచెం తల్లి కంటే కూడా తండ్రి చాలా పై స్థాయిలో ఆలోచిస్తూ ఉంటాడు. 50% మాత్రమే షేర్ చేస్తాడు, 50% తన మనస్సులోనే దాచుకుంటాడు. తండ్రికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఇవి. కానీ ఆటోమేటిక్గా తల్లికి వచ్చినంత పేరు తండ్రికి రాదు, అవునా? కానీ ఈరోజు తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకిరీ చేస్తాడు. చాకిరీ చేసి వచ్చిన ఆ క్రెడిట్ తల్లి కొట్టేస్తుంది, అవునా? నాకు తల్లుల మీద బాధ కాదు, కానీ తండ్రులు వారి యొక్క త్యాగము, వారి ఆనందము, వారి సమయము, వారి అలవాట్లు అన్ని త్యాగం చేస్తారు బిడ్డల కొరకు. ఎన్ని త్యాగం చేస్తే కానీ ఆ బిడ్డలు చేతికి రారు. ఎన్ని తనను తాను సాక్రిఫైస్ చేసుకుంటే కానీ, తన యొక్క ఆశలు ఎన్ని చంపుకుంటే బిడ్డలు ఈరోజు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులను తీసుకెళ్ళి, నాన్న నేను మా ఆయన చూడట్లేదు నాన్న, కాబట్టి మా దగ్గరికి రాబాకండి, నా భార్య చూడలేకపోతుంది కాబట్టి మా దగ్గరికి రాబాకండి. చివరికి లాస్ట్ చూడండి ప్రియమైన వాళ్ళారా, తండ్రి ఉన్నంత కాలము తల్లి కూడా తండ్రి దగ్గరే ఉంటుంది, బిడ్డలు ఎక్కడున్నా పర్లేదు. కానీ తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఏమైద్దండి? తల్లి తండ్రి ఇద్దరు బ్రతికినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పిల్లలు మమ్మీని పంపి ఊరకు అడుగుతుంటారు. మగపిల్లలు అడిగినా ఆడపిల్లలు అడిగినా, నాన్న అమ్మని పంపించకూడదు 4 రోజులు మా దగ్గరికి, నాన్న మీ ఇద్దరు రండి అనేవాళ్ళు ఎవరో అరుదుగా ఉంటారు. ఆయన రాళ్ళేమ్మా, ఆయన ఇల్లు వదిలిపెట్టి రాళ్ళే, నువ్వు రామ్మా అని పిలుస్తుంటారు. ఆయనకి ఒక బాధ్యత ఉంది, ఆయనకు ఒక విజన్, గోల్. ఆ తండ్రి ఎప్పుడు కూడా తను చేసిన మెల్ని బయటికేయడు. ఎప్పుడు కూడా కుమారుడు గుండెల మీద కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ తండ్రి, రే నీకోసం నేను ఇంత చేస్తే నా గుండెల మీద కొట్టి వెళ్ళిపోయావు కదరా, కుమార్తెను కూడా నా గుండెల మీద కొట్టి వెళ్ళిపోయావు కదా, నన్ను ఈరోజు చూడలేదు. తండ్రికి దేవుడిచ్చిన నిబ్బరం ఏంటో తెలుసా? అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఒక్కడే బ్రతకగలడు. భార్య బిడ్డలు ఏకమైపోయి వెళ్ళిపోయినా కానీ ఆ తండ్రి కుమిలిపోతాడు తప్ప బయటికి చెప్పడు. ఆ తండ్రి ఎంత వేదన పడతాడో తెలుసా? ఎలాంటి వేదనలో ఉంటాడంటే ఎవరితో షేర్ చేసుకోడు. పక్కన ఫ్రెండ్స్ ఉన్నా కానీ, రే ఏంట్రా అలా ఉన్నావు, చెప్పురా అన్నా నవ్వుతాడు, గుండెల్లో దాచుకుంటాడు. ఎందుకో తెలుసా? కుటుంబానికి తల నేనే ఓపెన్ అయ్యాననుకో, నా కుటుంబం రోడ్డును పడింది. నా కుటుంబం సీక్రెట్స్ నేనే బయటపెట్టాను అనుకో, నా కుటుంబం మొత్తం పాడైపోద్ది అనుకుంటాడు. తల కింద చేయబెట్టి, పోనీలే అందరు వెళ్ళిపోయినా నేను అంత కష్టం చేసినా వాళ్ళ కోసమే కదా. ఈ వయసులో నేనేం తిన్నాను? పొద్దున్న 2 ఇడ్లీ, రాత్రి 2 ఇడ్లీ చాలు. రాత్రి భోజనం తింటే షుగర్ పెరగద్ది, తినకపోతే ఉదయం నీరసం వస్తుంది. పోనీలే వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో కూడా మన తండ్రి అయిన క్రీస్తు ఇలాంటి వేదనే అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత చేశాను వీళ్ళ కొరకు, నా సర్వస్వాన్ని దారపోసాను, నా ప్రాణాన్ని బలిగా అర్పించాను, నా యవన రక్తాన్ని సంఘము కొరకు కార్చాను. అయితే నా బిడ్డలు ఏం చేస్తున్నారో తెలుసా? నన్ను దూరం పెట్టారు. నన్ను తప్ప ప్రతిదీ వారు ఆలకిస్తూ ఉన్నారు. నా దగ్గరికి తప్ప ప్రతిదీ వారు చేస్తూ ఉన్నారు. నన్ను తప్ప ప్రతి వ్యక్తిని వారు ప్రేమిస్తూ ఉన్నారు. మన పరలోకపు తండ్రి ఈరోజు ఇంత వేదన పడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆరోగ్యం లేదన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆరోగ్యం వచ్చింది, సంఘానికి రారు. ఉద్యోగాలు లేవన్నప్పుడు ప్రార్థన చేస్తే ఉద్యోగాలు వచ్చాయి, సంఘానికి రారు. ప్రమోషన్స్ లేవన్నప్పుడు ప్రమోషన్స్ కొరకు ప్రార్థన చేసాం, సంఘానికి రారు. పిల్లలకి ఒక క్యాడర్ కావాలన్నప్పుడు ప్రార్థన చేసాం, వాళ్ళు ఎదిగారు,
దేవునితో ఇంక పని ఏముంది? ఈరోజు మన పరిశుద్ధాత్మ దేవుడైన తండ్రి ఇదే వేదన పడుతూ ఉన్నాడు. నేటి దినాల్లో క్రైస్తవ సంఘాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. నిర్లక్ష్యమైన క్రైస్తవులుగా జీవిస్తున్నాం. ఇన్ని పొందుకున్న మనము తండ్రిని ఎలా వ్యతిరేకిస్తే తండ్రి ఎలా వేదన పడుతున్నాడో ఎవరికి చెప్పుకోకుండా మన పరలోకపు తండ్రి కూడా సేమ్ ఇలాగే ఆత్మీయ జీవితంలో మనం పడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు, దిగజారిపోతున్నప్పుడు, దేవునికి అవకాశం ఇవ్వనప్పుడు ఇలాగే వేదన పడుతున్నాడు. వాక్యంలోకి వెళదాం మనం. ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక తండ్రిని చూద్దాం. ఒక 3 తండ్రులను మీకు నేను పరిచయం చేసి వర్తమానాన్ని ముగించేస్తాను. 15 నిమిషాలు ఉంది కాబట్టి 3 తండ్రులను మాత్రమే మీకు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి తండ్రిని మీకు పరిచయం చేస్తాను. ఆది కాండంలో కనబడతాడు ఈ తండ్రి. ఆది కాండము 12వ అధ్యాయం తీయండమ్మా. చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ముందుకు, నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వదించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదించబడునని అబ్రహాముతో, అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము హారా నుండి బయలుదేరినప్పుడు ఎన్ని సంవత్సరాలండి? 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అబ్రహాముకి సంతానము లేదు. తెలుసు కదా మనందరికీ. దేవుడు పిలిచేటప్పటికి అబ్రహాముకి సంతానము లేదు. వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు పిలిచాడు కదా. పిలిచినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే చూడండి ఇక్కడ, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదించి నీ పేరును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. ఒక్క ఆశీర్వాదము కూడా అప్పటి వరకు అబ్రహాముకి లేనట్లే. అవునా కదా? ఏమా ఉందా ఆశీర్వాదం అప్పటి వరకు అబ్రహాంకి? లేదు. ఆశీర్వాదం పొందుకునేటప్పటికీ అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. ఒకవేళ అబ్రహాము అనుకొని ఉంటాడు ఏమనంటే, నీ జనమును ఆశీర్వాదిస్తాను అన్నాడు కదా. తర్వాత కాలంలో బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టమన్నాడు కదా. లెక్క పెట్టమంటే ఇంతగా నీ జనం అవుతుంది అని చెప్పాడు దేవుడు. అప్పుడు అబ్రహాం అనుకొని ఉంటాడు. ఏమనుకొని ఉంటాడంటే, ఏంటి దేవుడు చెప్పడం, నాకు అసలు ఒక నలుసు కూడా లేదు నాకు, అవునా, నాకు ఒక బిడ్డ కూడా లేడు, మరి దేవుడేంటి నా సంతానాన్ని ఇంతగా ఆశీర్వాదిస్తానని అంటున్నాడు. అంటే ఆకాశ నక్షత్రాలు మనం లెక్కించలేము కదా, కానీ నాకింత సంతానాన్ని దేవుడు ఇస్తానని మాట్లాడుతున్నాడంటే నిజంగా అబ్రహాములో మొదటిగా ఎంత విశ్వాసము ఉండాలి. ఈరోజు విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. ఈరోజు మన నీతికి ఆధారమైన దేవుణ్ణి మనం ఎలా స్తుతిస్తున్నామో ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విశ్వాసము ద్వారా అబ్రహామును తండ్రిగా పిలిచారు వాళ్ళు. ఇప్పుడు మొదటిగా మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఎవరు ఆ తండ్రి అంటే, తండ్రి పేరేంటి? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి మొదటిగా అబ్రహాము. మీకు అందరికీ తెలుసు ఆ విషయాన్ని. అయితే ఎలా విశ్వాసి అయ్యాడు, ఎలా విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే, లేని దాన్ని దేవుడు మొత్తము సృష్టించి చూపించాడు. ఇందును బట్టి ఇప్పుడు నీ కాడ ఏమీ లేదు కదా, ఇలా ఉండబోతున్నావు నువ్వు అన్నప్పుడు దాన్ని ఏం చేశాడు ఆయన? అమ్మా నమ్మాడు. గుర్తుపెట్టుకోవాలి, మొదటిగా నమ్మాడు. ఎప్పుడు నమ్మాడు? 75 సంవత్సరాల వయసు అప్పుడు నమ్మాడు. అవునా? ఇప్పుడు ఆ వాగ్దానాన్ని ఎప్పుడు సొంతం చేసుకున్నాడు? 21వ అధ్యాయము
5వ వచనం తీమ్మ. 21వ అధ్యాయము 5వ వచనం. 6వ వచనం చదువుతారా, 5వ వచనం చదువుతారా? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు ఎంత వయసమ్మా? ఇప్పుడు మధ్యలో ఎన్ని సంవత్సరాలు విశ్వాసము చెదిరిపోకుండా ఉన్నాడమ్మా? ఉంటారా మీరు? 25 సంవత్సరాలు విశ్వాసము మీదే బ్రతికేశాడు ఈ తండ్రి. 25 సంవత్సరాలు విశ్వాసము కలిగే జీవించాడు ఈ తండ్రి. నిజంగా చెప్పండి, మనలో అంత ఓపిక ఉందా? ఓపిక ఉంటుందా? ఇంట్లో వాళ్ళు తిడతారు, ప్రక్కన వాళ్ళు ఏమంటారంటే వీడికి పిచ్చి పట్టింది, వీడు ఇంకా దేవుడు దేవుడు అని తిరుగుతున్నాడు, వీడికి పిచ్చి పట్టింది అని అనుకుంటారు. అబ్రహాము గారిని కూడా అలాగే అనుకున్నారు. ఆయన ఎక్కడా విశ్వాసాన్ని విడిచిపెట్టల. ఎన్ని సంవత్సరాలు విశ్వాస యాత్ర కొనసాగించాడు? 25 సంవత్సరాలు విశ్వాసముతో నిలబడ్డాడు. తర్వాత ఉన్నాడా లేడా? ఉన్నాడా? తర్వాత వదిలిపెట్టేశాడా? కొడుకు పుట్టంగానే అవసరం తీరిపోయిందిగా, దేవునికి అయిపోయిందిగా, వదిలిపెట్టాడా? చనిపోయే వరకు విశ్వాసముతో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు పిలిచినప్పుడు ఆశీర్వదిస్తాడు. కాకపోతే విశ్వాసము ద్వారా అబ్రహాము మనకి తండ్రి అయ్యాడు. ఎవరైతే విశ్వాసము కలిగి సంఘములో జీవిస్తున్నారో వారికి తండ్రి ఎవరు? అబ్రహాము అని పిలవాలి మనం. విశ్వాసులకు తండ్రి ఆయన, అవిశ్వాసులకు కాదు. అసహ్య కార్యాలు చేసేవారికి తండ్రి కాదు, క్రైస్తవులకు తండ్రి కాదు, సంఘానికి వచ్చేవారికి తండ్రి కాదు. కేవలము సంఘములో విశ్వాసిగా కొనసాగుతున్న నీకు మాత్రమే తండ్రి. గుర్తుపెట్టుకోవాలి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్యంలో తిరిగారు. అవునా? 40 సంవత్సరాలు తిరిగారు. ఇప్పుడు వారికి ఏం లేదు? విశ్వాసము లేదు. ఏ విశ్వాసము లేదు వారికి? వాగ్దాన దేశములోకి దేవుడు మమ్మల్ని తీసుకొని వెళ్తాడనే విశ్వాసము వారికి లేదు. నేటి దినాల్లో కూడా సంఘానికి విశ్వాసము లేదు. ఏ విశ్వాసము లేదు అనంటే, సంఘములో నుంచి నువ్వు దేవుని దగ్గరికి యుగ యుగాలు జీవించేటువంటి ఆ పరలోక పట్టణానికి వెళతావనే విశ్వాసము లేదు నీ కాడ. అందుకే నీళ్ళు నిర్లక్ష్యం, అందుకే నువ్వు సంఘానికి ఆలస్యంగా వస్తావు, అందుకే నువ్వు సంఘములో ఎక్కువసేపు సమయాన్ని కేటాయించలేకపోతున్నావు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, నేటి దినాల్లో అవిశ్వాసులు ఎక్కువ మంది అయిపోయారు. క్రైస్తవ విశ్వాసులు తగ్గిపోతూ వస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అవిశ్వాసములోకి అపవాది లాక్కొని వెళ్ళిపోతూ ఉంది. ఆ దినాల్లో కూడా అబ్రహాము గారికి శోధనలు వచ్చాయి. ఆ దినమున కూడా అబ్రహాము గారికి సూటిపోటి మాటలు వచ్చాయి. తన భార్య నవ్వింది. భార్య అక్కడ శారా ఏం చేసింది? నవ్వింది. దేవుని వాగ్దానం వస్తున్నప్పుడు, ఏంటయ్యా దోత చెప్పడం ఏంటి, నువ్వు గడ్డం ఏంటి అని నవ్వింది ఆమె డారా పక్కన నిలబడి. చూడండి ప్రియమైన వారలారా, నీ ఆత్మీయ జీవితము ఒక ఉన్నత స్థాయిలోకి వెళుతూ ఉన్నప్పుడు నీ కుటుంబంలోనే హేళన ప్రారంభమవుతుంది, సంఘములోనే హేళన ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలీల ప్రజలకి ఏం లేదమ్మా, విశ్వాసము లేదు. 40 సంవత్సరాలు దేవుడు వారి మధ్యలో ఉన్నాడంట. 40 సంవత్సరాలు వారితో దేవుడు నడుస్తూనే ఉన్నాడంట. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడంట. ఎన్ని అద్భుతాలు 40 సంవత్సరాల్లో వారి జీవితాల్లో జరిగాయో తెలుసా? వారి కళ్ళ ముందు ఎర్ర సముద్రము పాయలుగా చీలింది, ఆరిన నేల మీద నడిచారు. వారి కళ్ళ ముందు శత్రువును దేవుడు ముంచేశాడు. వారి కళ్ళ ముందు మారా నీటిని మధురంగా మార్చాడు. నీరు లేవు అనంటే ఎడారిలో బండను కొట్టగా నీరు ఉబికెను అనుంది.
ఆహారము లేదు అనంటే శ్రేష్టమైన ఆహారమునిచ్చావు. అన్నిటికంటే శ్రేష్టమేందో తెలుసా? ఈ 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగుతుంటే వారి బట్టలు మాసిపోలేదంట, వారి చెప్పులు అరిగిపోలేదంట. అయితే వారిలో ఏమరిగిపోయింది? విశ్వాసం అరిగిపోయిందంట. అరిగిపోయి ప్రతిసారి వారు ఏం చేస్తున్నారంటే మోషే మీద, దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేస్తూ, మాకు ఐగుప్తులోనే బాగున్నది, ఆశీర్వాదకరమైన దేశములోకి వారు ప్రవేశము దేవుడు ఎందుకు ఆపివేశాడో తెలుసా? వారిలో విశ్వాసము లేదు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కానీ, క్రైస్తవ కుటుంబాల్లో కానీ అద్భుతాలు జరగట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? ఏం చెప్పండి? విశ్వాసము లేదు, అంతే. నువ్వు విశ్వాసము కలిగి జీవిస్తే నీ కుటుంబము ఆశీర్వాదాల మయమైపోతుంది. ఏ విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటున్నామో, ఆ తండ్రిలో ఉన్న విశ్వాసములో ఒక పాలు కూడా మనలో లేదు. క్రైస్తవ జీవితము కేవలము విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి మనం. ధనవంతుడు లాజరుని చూస్తే లాజరు సమృద్ధి కలిగి ఉన్నాడు. ధనవంతుడికి ఒక విశ్వాసం ఉంది. ధనవంతుడు లాజరుకి ఒక ఆశయం ఉంది, కోరిక ఉంది. ఏంటో తెలుసా? లాజరు కళ్ళు మూసుకుంటే పరలోకం కనబడుతుంది. ధనవంతుడు కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా తన ధనము, తన హోదా కనబడుతుంది. లాజరు కళ్ళు మూసుకుంటే లాజరు శరీరం ఎలా ఉంది? కురుపులతో ఏమైపోయింది? ఛిద్రమైపోయింది. కురుపులతో ఛిద్రమైపోయింది. కానీ తన యొక్క దేహాన్ని లాజరు ఎప్పుడు చూసుకోలేదు. కానీ లాజరు కళ్ళు మూసుకుంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని యొక్క పరలోకములో అబ్రహాము రొమ్మున నేను ఆనుకుంటానని ఒక విశ్వాసము కలిగి బ్రతికాడు. ఇద్దరు చనిపోయారు. అవునా కదా? ఈరోజు ప్రశ్న మీకు, చాలామంది ఏమంటారంటే చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తామా లేదా? అది ఎవడు చూశారా? ఆగు. ప్రసంగి గ్రంథంలో కూడా ఆ మాటలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ప్రసంగి గ్రంథం చదివారు కదా మీరందరూ కూడా. కొన్ని మాటలు ఉన్నాయి. నీతిమంతుడు ఎలా ఉండడం చూశాను, భక్తిహీనుడు ఎలా ఉండడం చూశాను, కానీ వాళ్ళిద్దరి మధ్య నాకేం పెద్దగా భేదం కనపడలేదు. అవునా? అయితే మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా చదవగలిగితే, ఒక 10-20 సార్లు కానీ చదవగలిగితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అందుకే ప్రసంగి గ్రంథం మీద ఎవరు ఎగ్జామ్ పెట్టరు. మీకు ఎక్కడ ఎగ్జామ్ దొరకదు ప్రసంగి గ్రంథం మీద. కానీ మీ పాస్టర్ గారు ప్రసంగి మీద పెట్టాడంటే మీ పాస్టర్ గారు అతన ప్రసంగ్యా? అందులో కూడా ఏముందో మీరు తెలుసుకోవాలి. జీవితం అంటే ఏంటో పరమార్థము దాంట్లో కనబడిపోతుంది మనకి. అందుకే మీకు ఎగ్జామ్ పెడుతున్నాను. 21 పేజెస్, 21 పేపర్స్ తెచ్చాను. ఎంతమంది రాస్తారో చూడాలి. ఈరోజు నేను ఎంతో ప్రయాసపడి రాత్రి 9:30 దాకా అన్ని దగ్గరలు తిరిగితే జెరాక్స్లు సరిగ్గా రావట్లా. కొన్ని దగ్గరలో కరెంటు సరిగ్గా ఉండి లేక 10 గంటలకేమో వచ్చే జెరాక్స్లు తీసుకొని ఇంటికి అన్నీ చూసుకొని, ఆ పేపర్ మీ చేతిలోకి వచ్చిందంటే చిన్న విషయం కాదు. నేనెంతో కష్టపడితే కానీ ఆ పేపర్ మీ చేతిలోకి రాలేదు. ఆ పేపర్ మీరు ఎగ్జామ్ రాయడం వల్ల చెప్పండి చిన్న చిన్న బహుమానాలు రావచ్చు, బట్ మీ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటావు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం అంటే చెప్పేయాలా? అర్థం కాల? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం అంటే నోటితో చెప్పేయాలి అంతే, ఆడ కూర్చొని. ఎస్, దీనికి నేను సిద్ధపడి వస్తే మీరు దేనికి సిద్ధపడి వచ్చారు తెలుసా? ఎప్పుడు వాక్యం అయిపోతే బల్ల తీసుకొని ఇంటికి పోదామని సిద్ధపడి వచ్చారు. ఇంట్లో కూడా చెప్పుకుంటారు, ఉన్నాడు ఒక అరగంటలో అరుచుకోకుండా కూర్చొని ఉన్నాడు ఒక అరగంట. ఇప్పుడు మైక్ కూడా బయటికి పెట్టారు, ఆ పాస్టర్ వదలట్లేదు. ఇంతకుముందు లోపల వరకు అన్నా ఉండింది, ఇప్పుడు ఆ పాస్టర్ వదలట్లా, మైక్ పెట్టారు కాబట్టి బయటికి.
ఒక గంటే ఉండవయా నువ్వు ప్రశాంతంగా పడు, ఇలా టీవీ చూడు, టీవీ పెట్టేసి వచ్చేస్తుంటావు. ప్రియమైన వర్లరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో లాజర్కి ఏం కనబడుతుందండి? లాజర్కి ఏం కనబడుతుంది? పరలోకము, దేవదూతలు, దేవునితో యుగయుగాలు జీవించడము, ఆ బంగారపు వీధుల్లో తిరగడము. లాజరు చూస్తూ ఉంటే ధనవంతుడికి విశ్వాసము లేదు కదా. ఇప్పుడు లాజరు శరీరం మాత్రం ఛిద్రమైపోయిన తర్వాత ఆత్మీయంగా లేదా శారీరపరంగా లేదా ఆర్థికంగా నీ కుటుంబము ఛిద్రమైపోయినా ఎప్పుడు కూడా నీ విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే నీ అంతిమ గమ్యము పరలోకము చేరడం. అందుకే ఈ ఆత్మీయ తండ్రి మనకు బోధిస్తున్న విధానం ఏంటో తెలుసా? విశ్వాసము లేకుండా ఆ తరము వారిలో ఎవరు కూడా వాగ్దాన దేశములకి అడుగు పెట్టలా. ఈ తరములో కూడా విశ్వాసము లేకపోతే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముని మనము జ్ఞాపకం చేసుకోకపోతే మన పరిస్థితి కూడా ఏంటి చెప్పండి? మన పరిస్థితి కూడా పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టడానికి అవకాశం కోల్పోతూ ఉన్నాం మనం. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవమ్మా. మనమందరము కూడా అబ్రహాము కుమారులమని చెప్పుకుంటున్నాం కదా. ఎవరమ్మా వాళ్ళు? గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనమ్మా. కాబట్టి ఎవరండి ఇప్పుడు? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. నీలో విశ్వాసము లేకపోతే అబ్రహాము మా తండ్రి అని చెప్పడానికి వీల్లేదు. విశ్వాస సంబంధులు మాత్రమే అబ్రహాముకు కుమారులు. రెండవ తండ్రిని చూద్దాం, సమయం అయిపోతుంది. రెండవ తండ్రిని మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఆదికాండము 7వ అధ్యాయం తీమ. ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఇండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చాలమ్మా. ఎవరి తండ్రి? ఎవరి తండ్రి పేరేంటి? నోవహు. నీతికి తండ్రి అంట ఆయన. ఎవరు? నీతి కలిగిన తండ్రి లేదా నీతికి తండ్రి అంట. నీతిగా జీవిస్తే నాకేమొస్తుంది అని చాలామంది మాట్లాడతారు. నోవహు వలే దేవుని ప్రణాళికలో నిలబడేటువంటి ఒక తండ్రిగా చిరస్థాయిగా చరిత్రలో నీవు నిలిచిపోతావు. ఈ తండ్రికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏందో తెలుసా? ఈ తండ్రి నీతిగా జీవించడం వలన ఈ తండ్రికి ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? తన 3 కుమారులు కోడండ్రను రక్షించాడు. రెండవది ఏందో తెలుసా? ఈ తండ్రి సంతానము తిరిగి భూమి మీద ప్రారంభమైంది. అనగా ఇప్పుడు జీవిస్తున్న మనం ఎవరి సంతానము? అవునా? జల ప్రళయముతో ప్రపంచం మొత్తము ఒకసారి ముంచివేయబడింది. అవునా? ఇప్పుడు జీవిస్తున్న మనము ఎవరు? నోవహు సంతానమేనా? క్లారిటీ ఉందా? అవునా కాదా చెప్పండి. ఎస్. ఈ తరము వారందరిలో కల్లా నీవే నీతిమంతుడవు. అందుకే తరాలు తరాలు మారినా నీతి మారదు, విశ్వాసము మారదు. ఈ తరము వారిలో నిజంగా నువ్వు నీతి కలిగి జీవిస్తున్నావా లేదా పరిశీలన చేసుకుందాం. నేను నీతిగా ఉన్నానా? నేను విశ్వాసంగా ఉన్నానా? నా ఆత్మీయ జీవితంలో నేను ఎలా బ్రతకగలుగుతున్నాను? నీ విశ్వాసము నిన్ను వారసుని చేస్తే దేవునితో, నీ నీతి ఒక జనరేషన్కి నువ్వు మూల పురుషుడిగా మార్చబడతావు. నీ కుటుంబం మొత్తము రక్షణలోకి వస్తూ ఉంది నీ నీతిని బట్టి. ఈ తండ్రికి ఏం పేరుందండి? నోవాహు. ఈ తండ్రికి ఉన్న పేరు ఇది. నోవాహు అంటే అర్థం ఏంటి అమ్మా? నోవాహు అంటే పేరుకి అర్థమో తెలుసా మీకు? నెమ్మది. నోవాహు అనే పేరుకు అర్థం నెమ్మది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారలారా, నోవాహు నెమ్మదిగా ఉంటాడంట. నేటి దినాల్లో నెమ్మది అనేది కుటుంబాల్లో ఉండట్లా. ఎందుకు ఉండట్లేదు తెలుసా? కేకలేసేస్తూ ఉన్నాం మనం, ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నాం.
ఎందుకు నెమ్మది ఉండట్లేదు కుటుంబంలో తెలుసా? కుమారుడు తన రూమ్లోకి వెళ్ళిపోయి ఒక ఫోన్, కుమార్తె ఒక ఫోన్ తన రూమ్లోకి వెళ్ళిపోయి, భర్త ఒక ఫోన్, భార్య ఒక ఫోన్, నలుగురు 4 ఫోన్లు మాట్లాడుకుంటే గొడవలు. ఇంకా ఫోన్లు ప్రక్కన పెడితే ఒకటే ఫైటింగ్. ఒరే నాయన వీడు ఊరక పైకి వస్తున్నాడు, ఫోన్ ఇచ్చేయడమే బెస్ట్ వీడికి. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం కదా ఒక న్యూస్, ఒక 10th క్లాస్ చదివే పిల్లోడిని ఫోను చూడొద్దు అని చెప్పిన దానికి వాళ్ళ అమ్మని కత్తి తీసుకొని నరికేసి చంపేశాడు. వాడు ఫోన్ని ప్రక్కన పెడితే చంపేస్తాడు అంతే. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఎలాంటి స్థితిలో మనము జీవిస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నోవాహు నీతిమంతులకు తండ్రి అంట. మూడవది, నేను ఇంకొక మాటను మీకు తెలియపరిచి ముగించేస్తాను. 2వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు తీద్దాం. చివరిగా ఈ మాటను చెప్పి నేను ముగించబోతున్నాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం తీయమ్మా. 20వ అధ్యాయము 31, 32 వచనాలు చూడమ్మా. యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు 35 సంవత్సరముల వాడై యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోలేదు. ఏం చేశాడండి ఇతను? తన తండ్రి మార్గములో నుంచి తొలగిపోలేదంట. తన తండ్రి అయిన ఆసా మార్గములో నుంచి తొలగిపోలేదంట. తన తండ్రి అయిన ఆసా ఎలాంటి మార్గములలో నడిచాడు? ఆసా ఎలాంటి మార్గములలో నడిచాడో ఒకసారి 14, 15 అధ్యాయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళి చదవండి. మీకు నేను వివరిస్తే సమయం సరిపోదు కాబట్టి ఆసా జీవించిన కాలాలన్నీ కూడా మీకు కనబడుతుంది. 14, 15, 16, 17, 18, 20 దాకా చదవండి. ఆసా ఎలాంటి పరిపాలన చేశాడు? ఆసా ఏం చేశాడంటే, పరిపాలనకు వచ్చినప్పుడు అన్య దేవతల బలిపీఠములను పడగొట్టాడంట. యెహోవానే దేవుడు, దేశములో యెహోవా తప్ప ఏ దేవుడు ఉండకూడదు అని పరిపాలన కిందకి ఉన్నటువంటి ప్రజలందరితో మాట్లాడాడంట. రెండవది, సూర్య దేవతా స్తంభములను అన్నిటినీ తీసివేశాడంట. అంటే విగ్రహాలను ఆరాధించకుండా చేశాడంట. మూడవది, ఆసా దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఆ ప్రజలందరి చేత ప్రార్థన చేయించాడంట. 11వ వచనంలో కనబడుతుంది. ఆసా చేసిన దాదాపుగా 20 లేదా 15, 20 సంఘటనలు మీరు చదివి నోట్ చేసుకోండి. దాంట్లో సమయం లేదు, లేకపోతే నేను చెప్పేసేవాడిని ఒక 15 దాకా. ఆసా ఏం చేశాడు? దేవునికి విరోధమైన ఏ కార్యము కూడా దేశములో, తన కుటుంబములో, సంఘములో లేకుండా చేసేసాడు. ఇప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? తన తండ్రి అయిన ఆసా మార్గములో నడిచాడంట. ఇప్పుడు తండ్రిగా, తల్లిగా జీవిస్తున్న నీవు, నీ బిడ్డలు నీ మార్గములో నడవాలంటే నువ్వు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నావు? విశ్వాస మార్గాన్ని ఎంచుకున్నావా? నీతి మార్గాన్ని ఎంచుకున్నావా? లేకపోతే దేవునికి విరోధమైన మార్గాన్ని ఎంచుకున్నావా? నీ బిడ్డలు నీ మార్గములో నడవాలి అనంటే ముందు నువ్వు నీ తండ్రి అయిన అబ్రహాము మార్గములో వెళ్ళాలి. నీ తండ్రి అయిన నోవహు మార్గములోకి నువ్వు నడవాలి. ప్రియమైన వారు, ఈ రోజుల్లో చూస్తే తండ్రులు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే చాలా ఘోరమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు. సాయంత్రం అయ్యేటప్పటికే కుటుంబాల్లో కొంతమంది తండ్రుల గురించి నేను మాట్లాడుతున్నాను. కుటుంబం కొరకు కష్టపడే తండ్రులు ఉన్నారు, వారిని ప్రక్కన పెడదాం, వారిని మినహాయించి కొంతమంది నేటి దినాల్లో సాయంత్రం అయితే ఇంట్లోనే కూర్చొని బార్ ఓపెన్ చేసే తండ్రులు ఉన్నారు. బిడ్డల్ని వెళ్ళి సిగరెట్లు దమ్మనే తండ్రులు ఉన్నారు. భార్యని వెళ్ళి అది చేసుకురా, ఇది చేసుకురా, ఫ్రెండ్స్ వచ్చారు, కూర్చొని తాగుతున్నాం.
ఎలాంటి మార్గములో మనము జీవిస్తూ ఉన్నాం? ఆశ అయితే తన కుమారునికి ఒక మార్గం చూపించాడంట. ఏంటో తెలుసా మార్గము? ఆశ ప్రార్థన చాలా గొప్పది. ఆశ అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఆశ అద్భుతమైన ప్రార్థనా పరుడు. దేశములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నోటి గుండా యెహోవా దేవునికి ప్రార్థన చేయించినటువంటి ఒక గొప్ప రాజు, యూదులకు రాజు ఆయన ఆశ. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? 20వ అధ్యాయము 31, 32లో ఆయన కుమారుడైన యెహోషాపాతు తన తండ్రి మార్గములలో నడిచాడంట. ఈరోజు నీవు నేను ఎలాంటి మార్గములలో మన బిడ్డల్ని నడిపిస్తున్నామో ఒకసారి పరిశీలన చేస్తున్నాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు అయితే 2026 సంవత్సరాల క్రితం మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో ఒక మాటను శిష్యులకు నేర్పించాడు. ఏమని నేర్పించాడో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ఏమని నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో కుమారులమైన మనము ఎవరమంట? ఇప్పుడు వారసులమంట. కుమారులమైన మనము. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుతామమ్మా ఒకసారి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టక తన కుమారుని ఆత్మను దేవుడు నా హృదయములోకి పంపెను. కాబట్టి నీవు ఇక లేదా మేము ఇక దాసులము కాదు, కుమారులమే. ఇప్పుడు సంఘము చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? కుమారులైతే దేవుని ద్వారా వారసులము. ప్రియమైన వారలారా, దేవుని ద్వారా మనము ఎలా వారసులమయ్యాము? అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. మేము అబ్రహామును బట్టి, ఇశ్రాయేలీలు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అయా మేము అబ్రహాము మా తండ్రి, మేము అబ్రహామును బట్టి మేము దేవుని కుమారులము అంటే ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అబ్రహాము కంటే ముందున్నవాడును నేను, నోవాహు కంటే ముందున్నవాడును నేను, ఆదాము కంటే ముందున్నవాడును నేను. అందుకే ఇప్పుడు దేవుడు తిరిగి మరలా నా యందు విశ్వాసం ఉంచితే మిమ్మల్ని వారసులుగా చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆ తండ్రికి నేను కుమారుణ్ణి, నాకు మీరు కుమారులు. కాబట్టి మీరు నేను ఏకముగా ఇప్పుడు తండ్రికి వారసులు అవ్వబోతున్నాం. అయితే మనలో ఏముండాలో తెలుసా? ఆ తండ్రి మీద విశ్వాసం ఉండాలా. ఆ తండ్రి వలె నీతిగా జీవించాలి. ఆ తండ్రి చూపించినటువంటి నీతి కార్యాలను వెనక వచ్చే మన తరానికి మనం పరిచయం చేసి వెళ్ళాలి. అవునా కదా? దేవుడు ఏం చెప్పాడండి సీనాయి పర్వతం మీద? నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? పైన ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఎక్కడా ఉండకూడదు. ఇప్పుడు ఆసా తన కుమారుడికి ఎవరిని పరిచయం చేశాడు? అటువంటి దేవుణ్ణి పరిచయం చేశాడు. అబ్రహాము తన కుమారుడికి ఎవరిని పరిచయం చేశాడు? ఇస్సాకుకి ఏం పరిచయం చేశాడు? నా తండ్రి పరలోకమందున్నాడు, ఈ స్థితిలో నేను ఉండడానికి కారణం ఆయనే, ఆయన్ని వెంబడించు అన్నాడు. ఇస్సాకు యాకోబును ఆ తండ్రి పేరట దీవించాడు. యాకోబు ఆ రీతిగా యోసేపును దీవించాడు. యోసేపు ఆ రీతిగా దీవెనకరంగా ఉంటే ఇప్పుడు యోసేపు సంతానములో నుంచి లేదా ఆ యాకోబు సంతానములో నుంచి, లేవి సంతానములో నుంచి మోషే వచ్చాడు. మోషేలో నుంచి ఎవరు వచ్చారు? మళ్ళీ సమూయేలు వచ్చాడు. సమూయేల్లో నుంచి మరలా ఎవరు వచ్చారు? రీతిగా దేవుడు విశ్వాసులను బయటికి తీసుకొని వచ్చాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈ దినమున మనము మన బిడ్డలకి ఏం నేర్పిస్తూ ఉన్నాం? మన తండ్రి అయిన అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నామా? నోవాహులో ఉన్న నీతిని మనము కలిగి ఉన్నామా? మన తండ్రి అయిన యేసుక్రీస్తు వారు మనకి చూపించిన మార్గాన్ని మన బిడ్డలకి నేర్పిస్తూ ఉన్నామా? ఉదయం లేయగానే ఏం చెప్తున్నాం? బుక్ తీసుకోరా అని చెప్తున్నాం. ఉదయం లేయగానే హోంవర్క్ ఇచ్చారో ఏమి ఇచ్చారో చూడండి త్వరగా, అంతేగాని ఒక అధ్యాయాన్ని చదువునానా, 10 నిమిషాలు ప్రార్థనలో ఉండు నానా. నిజంగా చెప్తున్నాను, నా బిడ్డ స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన ఇంట్లో చేసుకుంది బయటికి అడుగు పెట్టదు.
5 సంవత్సరాల బనుపాపకి ప్రార్థన చేయకుండా బయటికి తీసుకొని వెళ్ళాం మేము. స్కూల్కి ఎంత లేట్ అయినా ఒక్క నిమిషం, నానా ఆగు, నేను ఇంట్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వస్తాను. పరిగెత్తుకుంటూ వస్తుంది, యేసయ్యా నేను స్కూల్కి వెళ్తున్నాను, నాకు సహాయం చెయ్యి యేసయ్యా. బైక్ మీద ఎక్కిన తర్వాత యేసయ్యా నేను బైక్ మీదకి ఎక్కాను, చక్కగా డ్రైవింగ్ చేయడానికి నాకు సహాయం చెయ్యి యేసయ్యా. ఆమె మీద డ్రైవింగ్ చేసినట్టుగా ముందు మిర్రర్లు పట్టుకుంటుంది, 2 పట్టుకుంటే అది స్పీడ్గా పోతుందని అనుకుంటుంది పాపం. నేను అప్పుడు అనాలన్నమాట, ఏమని, నేను ఇప్పుడు స్పీడ్గా పోనిచ్చేస్తాను నాన్న అంటే, అప్పుడు నేనుండి నాన్న స్పీడ్గా పోతే కళ్ళు తిరిగిపోతాయి నాకు అని నేనే యాక్సిలేటర్ ఇచ్చేది కూడా. ఆమె గట్టిగా మిర్రర్స్ పట్టుకొని నెడతా ఉంటుంది పైన ముందు నిలబడి, స్పీడ్గా పోయి నన్ను అంటే ఎట్లా అంటే నవ్వుతుంది అనమాట. స్పీడ్ వద్దులే నాన్న, చిన్నగా తీసుకెళ్తాలే నిన్నని. ఎందుకో చెప్పనా ప్రియమైన వర్లరా, నా బిడ్డకి నేను ప్రార్థన చేయడం నేర్పించా. నా బిడ్డకి దేవుని సన్నిధిలో గడపడం నేర్పించా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పిస్తే వాడు పెద్దవాడైనా దాని నుంచి తొలగిపోడంట. నువ్వు బాల్యము నుంచి వాడిని కూర్చోబెట్టి ప్రార్థన నేర్పించకుండా, వాక్యం నేర్పించకుండా, వాడితో కూర్చొని నువ్వు సంభాషించకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా ఉంటే పెద్ద అయితే వాడు ఏం చేస్తాడండి? పెద్ద అయిన తర్వాత రే నువ్వు బైబిల్ చదవాలంటే పోవాయా, మా ఫ్రెండ్స్ వచ్చారా, కొంతమంది తండ్రులను పిలుస్తారు, నిన్నే పిలిచేది, పోవాయా అంటారు తండ్రిని. జాగ్రత్త, మన బిడ్డలకి చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలి. వారిని ప్రేమించాలంట, బిడ్డల్ని బాగా ప్రేమించాలంట. అలాగే వాళ్ళని ఏం చేయాలి, మనం ఉతికి పడేయాల. అదే కదా కరెక్ట్ వర్డ్. బెత్తము వాడని కుమారుడు తండ్రికి, అవునా కదా? అంటే ఊరక కొడతా ఉండం మన ఇంటికి వచ్చిన కాడి నుంచి. బైబిల్లో ఇలాగే రాసింది సార్, ఇంటికి రాగానే కర్రాడ పెట్టారు, ఏడి వీడేడి. ఇదేనా మనది? వాడు తప్పు చేసినప్పుడు అంతేగాని ఇంటికి రాగానే బైబిల్లో బెత్తం వాడని కుమారుడు విరోధి, ఓమ్మ ఈ నాకు విరోధి అయిపోతాడు కాబట్టి ఒక నెలకి 30 కర్రలు తెచ్చాడు పెట్టి, కర్ర ఇచ్చే బాధ్యత నీది, కోటింగ్ తినే బాధ్యత వాడిది అని చెప్పి రే వచ్చారా బయటికి. బైబిల్ ప్రకారంగా ఒకసారి ఆ మాట చదివి చూడరా, ఇదిగో బైబిల్లో ఉంది, నిన్ను ఏమైనా ఊరకనే కొట్టాలని నాకేమన్నా కుతూహలంగా ఉందా? బైబిల్లో ప్రభువే చెప్పాడురా. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోబాకండి. నీ కుమారుడు చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి అంట బిడ్డలకి స్వభావరీత్యా వారిలో మూర్ఖం ఉంటుందంట, అవునా కదా? వాడి స్వభావమే మూర్ఖమైన స్వభావం అంట. అని ఏం చేయాలి, మనము బాల్యము నుంచే ప్రేమించాలి. బాల్యములోనే వాడిని. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, పిల్లలు ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు వచ్చిన వాళ్ళని కాళ్ళతో చేతులతో తంతున్నా కానీ వాడంతేలే, ఆ పిల్ల అంతేలే. మా పిల్లోడు అంతే సార్, కొడతా ఉంటాడు ఊరక. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, వచ్చిన వాళ్ళ దగ్గరికి పైకి ఎక్కేసి జేబులంతా చేతులు పెడుతుంటారు. వాడికి అదొక అలవాటు అయిపోయింది సార్ అని నవ్వేస్తారు. ఏం చేయాలి, మనం క్రమశిక్షణలో పెట్టాలి. ప్రియమైన వారలారా, మన బిడ్డలకి మన తదనంతరము మన దేవుణ్ణి పరిచయం చేయాలి. ఆ దేవుని గొప్పతనాన్ని, ఆ దేవుని కార్యాలను. ఈ రోజుకి ఇశ్రాయేలీయులు చేసే పని ఏందో తెలుసా? ధర్మశాస్త్రం మొత్తము కాచి వడపోయిస్తారు ఆ బిడ్డల చేత. 7 తరాలకు సంబంధించినటువంటి చరిత్ర చెప్తారు వాళ్ళు. ఈరోజు తాత నానమ్మ లేదా తాత అమ్మమ్మ తప్ప ఆ పై వాళ్ళు కూడా తెలియదు మనకి. ఏమవుతాడు ఆయన, ఆమె ఏమవుద్ది? ఇశ్రాయేలీలకి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో తెలుసా? ఎందుకు చేశాడో తెలుసా గొప్ప కార్యాలు? విశ్వాసమును బట్టి. దేవుడు విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఇప్పుడు నీకు కనబడదు కానీ పరలోకము, ఇప్పుడు పరలోకములో నువ్వు ఎలా జీవిస్తావో కనబడదు కానీ నువ్వు జీవించబోయే దాని కొరకు ఎదురు చూడాలి. అదే విశ్వాసం, అదే విశ్వాసం. చదువుకున్నావు, ఎందుకు చదువుకున్నావు చెప్పు? ఉద్యోగం వస్తుందనే కదా, అవునా కదా? చదువుకుంటే ఉద్యోగం రాదని నీకు ముందే తెలిసిందనుకో, చదువుకుంటావా? క్రీస్తులో ఉన్న నీకు పరలోకంలో స్థానం ఉందని విశ్వాసము కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అబ్రహాము ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నాడు? 25 సంవత్సరాలు ఎక్కడ కూడా తన విశ్వాసం అంతా కూడా సడల్లా అలాంటి విశ్వాసములో ఉన్నాడు. అలాంటి విశ్వాసమే ఇస్సాకుకి చూపించాడు. నీతికి వారసుడైనటువంటి నోవహు
తన కుమారులు ఎలా నీతిగా పెరగాలో చాలా చక్కగా నేర్పించాడు. యెహోషాపాతు కూడా తండ్రి మార్గములో నిలబడ్డాడంట. ఈరోజు మన బిడ్డలు మన మార్గంలో నిలబడుతున్నారా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, ఫాదర్స్ డేగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. తండ్రిగా మొదట నీవు విశ్వాసము కలిగి, నీతి కలిగి, దేవుని యొక్క కార్యాలు చేస్తూ నీ బిడ్డలకి చూపించగలిగితే ఈరోజు దేవుడు ఈ కుటుంబానికి తండ్రిగా నిన్నిచ్చిన దానికి ఆయన ఎంతగానో ఆశపడతాడు, సంతోషపడతాడు. ఎంతగానో దేవుడు నీ జీవితం పట్ల ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఈరోజు అనేక మంది తండ్రులు భ్రష్టులుగా జీవిస్తూ బిడ్డలు కూడా భ్రష్టత్వంలోకి నెట్టివేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారి జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాము వలె ఎదురు చూసి విశ్వాసము కలిగిన తండ్రిగా, నోవహు వలె ఈ తరము వారందరిలో కల నీతిమంతుడిగా, యెహోషాపాతు వలె తండ్రి మార్గములో నడిచిన వాడుగా నీ బిడ్డలను కూడా ఆ రీతిగా నువ్వు సిద్ధపాటు కలిగజేసి దేవునితో అనుబంధాన్ని వారికి ఏర్పాటు చేసినటువంటి ఒక క్రైస్తవ విశ్వాసిగా ముందుకు కొనసాగి వెళ్ళాలి. నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యలన్నీ ప్రక్కన పెట్టి విశ్వాసము ద్వారా దాన్ని జయించి ఆ విశ్వాసాన్ని, ఆస్తిని కాదు విశ్వాసాన్ని నీ బిడ్డగా నేర్పించగలిగితే నెక్స్ట్ జనరేషన్లో కూడా నీ బిడ్డ విశ్వాసము ద్వారా దేవునికి వారసుడుగా మిగిలిపోతాడు. ఆ వారసులు పరలోకాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని, సింహాసనాన్ని స్వతంత్రించుకోగలరు. అట్టి కృపను దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయ కాలములో తండ్రి, మా తండ్రి అయిన అబ్రహాము గారి వలె విశ్వాసులముగా మేము జీవించడానికి కృప చూపించండి. మా తండ్రి అయినటువంటి దేవా నాయన, అయ్యా నా తండ్రి నోవహు గారి వలె నీతిమంతులముగా జీవించడానికి కృప చూపించండి. అవును ప్రభా, వీరిద్దరూ నాయన తరములో, ఆ తరములో విశ్వాసులకు తండ్రి అయితే ఈ తరములో నీతికి తండ్రి దేవా, నీకు వందనాలు స్తోత్రము నాయన. ఇవి రెండు మాకు అనుగ్రహించారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రము నాయన. విశ్వాసము కలిగి జీవించడానికి ఒక రోల్ మోడల్గా మా పితరుడైన అబ్రహాము గారిని ఇచ్చారు. నీతికి వారసుడిగా మేము ఎలా జీవించాలో తండ్రి నోవహు గారిని మాకు చూపించారు ప్రభా. యెహోషాపాతు తండ్రి మార్గములలో నడిచినట్లుగా మేము కూడా మీ మార్గములలో నడిచి మా బిడ్డల్ని కూడా మాతో పాటు మీకు వారసులుగా అయా పిలువబడడానికి, వారసులుగా ఉండడానికి కృప చూపించమని ఈ దినమున దేవా ప్రత్యేకమైనటువంటి తండ్రుల దినాన్ని జరుపుకుంటూ ఉండగా ఒక అర్థము కలిగిన జీవితాన్ని జీవించడానికి కృప చూపించమని మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, నమ్మకమైన, ఉన్నతమైన నామమున ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.